హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శైలుస్ ఫ్యామిలీ టేల్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇంకా మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసారనుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా వీడియో వచ్చేసరికి ఏంటంటే సండే రోజు వ్లాగ్ అనమాట. ఇంకా మార్నింగ్ ఎందుకు ఆ రోజు క్లీనింగ్ అయితే స్టార్ట్ చేయాలనిపించిందండి. శివరాత్రికి ముందే క్లీన్ చేశాను లేదని అంత డర్టీగా అనిపిస్తుంది. అందుకోసం మళ్ళీ క్లీనింగ్ కొంచెం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ జీరా వాటర్ అయితే తాగేశాను అనమాట. ఇంకా తాగేసి క్లీన్ చేస్తున్నాను. పైన పైన దాని సందులో ఉంది అది తులుపు ఇటు సైడ్ రైట్ సైడ్. ఇక్కడ మా పెద్ద పాప కూడా హెల్ప్ చేస్తుందన్నమాట. యాక్చువల్గా ఏంటంటే మా సర్వెంట్ రాకముందుకే ఇదంతా దులిపేసేయాలండి. ఇంకా అందుకోసమే ఫాస్ట్గా క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా బెడ్రూమ్ అయితే నేను మా పెద్ద పాప ఇద్దరం కలిసి దులిపేసాము. ఇంకా దులిపేసిన తర్వాత బెడ్ పైన బెడ్షీట్ కూడా తీసేస్తున్నానండి. యాక్చువల్గా ఎవ్రీ మండే తీస్తాను నేను బెడ్షీట్, కానీ సండే రోజు ఇంకా పైన అంతా దులిపేసరికి దానిపైన మొత్తం దుమ్ము పడిందనమాట. ఇంకా అందుకోసమే ఆ బెడ్షీట్ కూడా తీసేసాను. ఇంకా ఇది వచ్చేసి ఏంటంటే హాల్ అండి. ఇంకా హాల్ కూడా దులిపేశాను. బెడ్రూమ్ అయిపోయిన తర్వాత హాల్ దులిపేశాను. ఇంకా హాల్ తర్వాత నెక్స్ట్ ఇది వచ్చేసి ఏంటంటే కిచెన్ అనమాట. ఇంకా కిచెన్లో కూడా మొత్తము బాగా డట్టిగా అనిపిస్తుంది. ఇంకా అందుకోసమే కిచెన్ కూడా దులిపేశాను. ఇది వచ్చేసి ఏంటంటే కిచెన్ ప్లాట్ఫామ్. ఇది కూడా ఒకసారి మొత్తం క్లీన్ చేసేసాను. ఎట్లాగో మా సర్వెంట్ కూడా వచ్చేసి తన ఇల్లు తుడిచేసి ఇంకా గిన్నెలు దోమేసి అయితే వెళ్ళిపోయిందనమాట. ఇంకా అందుకోసమే కిచెన్ ప్లాట్ఫామ్ కూడా ఒకసారి మంచిగా సర్ఫ్ సోప్ వేసేసి నీట్గా అయితే రుద్దేసి ఇంకా తర్వాత క్లీన్ చేసేసానండి. అసలు ఎంత నీట్గా అయిపోయిందో అనిపించింది అనమాట నాకైతే కిచెన్ మాత్రము. ఇంకా గ్యాస్ పై కూడా క్లీన్ చేసేసాను. ఇక్కడ వచ్చేసి ఏంటంటే పిల్లలకు నెక్స్ట్ తలస్నానాలు అయిపోయాయి. ఇంకా వాళ్ళైతే చదువుకుంటున్నారు. ఎందుకంటే మండే ఒక్కరోజు లాస్ట్ ఎగ్జామ్ అనమాట. అందుకోసమే వాళ్ళతో చదువుతున్నారు. అందరు టిఫిన్లు చేసేసారా? ఇంకా మా పిల్లల టిఫిన్స్ అయితే అయిపోయాయి. ఇంకా పిల్లలు ఇద్దరు అయితే చదువుతున్నారండి. మా హస్బెండ్ ఏమో అవుట్ ఆఫ్ స్టేషన్ అనమాట, చిన్న పని మీద బయటికి వెళ్ళాడు. ఇంకా ఈరోజు వంట సెక్షన్ మొత్తము నాదే. ఇంకా పిల్లల తలస్నానాలు అయితే అయిపోయాయి. ఇంకా వాళ్ళ టిఫిన్లు అయిపోయాయి. ఇంకా నేను కూడా టిఫిన్ చేయాలి. టిఫిన్ చేసిన తర్వాత ఇంకా మిషన్లో బట్టలు అయితే వేయాలి. ఇంకా పనులు అయితే కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఇంకా బ్లాగ్ కూడా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. మీకు కనుక మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, వీడియో నచ్చితే. ఓకేనా? బాయ్, హ్యాపీ సండే. ఇంకా అయిపోయిన తర్వాత పాపలు ఇద్దరు అయితే టిఫిన్ అయితే చేసేసారండి. నెక్స్ట్ వచ్చేసి నేను కూడా టిఫిన్ అయితే చేసేస్తున్నాను అనమాట. ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి ఏంటంటే రాగి దోశకైతే పప్పును రైస్, ఒక 2 గ్లాసుల పప్పు ఒక 4 గ్లాసెస్ రైస్ ఒక 1.5 గ్లాసు రాగులు అయితే వేసేసుకొని కడిగేసుకొని పక్కకైతే పెట్టి, ఎందుకంటే మళ్ళీ మర్చిపోతున్నాను అనమాట. అందుకనే కడిగి పక్కకు పెట్టేసుకున్నాను. ఇంకా యాక్చువల్గా ఏంటంటే ఆ రోజు మా హస్బెండ్ చిన్న పని మీద ఊరెళ్ళారని చెప్పాను కదా. ఇంకా అందుకోసమే మాకు నాన్ వెజ్ దట్టే. ఇంకా అందుకోసం ఎగ్స్ ఉంటే ఎగ్స్ అయితే వండుతున్నాను. ఫస్ట్ అయితే ఎగ్స్ పొయ్యి మీద పెట్టేసి ఇంకా మిషన్లో బట్టలు కూడా వేసేస్తున్నానండి. ఎందుకంటే బెడ్ పైన బెడ్షీట్ ఇంకోటి ఏంటంటే డైనింగ్ టేబుల్ పైన కూడా తీసాను కాబట్టి 2 ట్రిప్పులు వేయాలన్నమాట. ఎందుకంటే ఈ మిషన్లో ఎక్కువ లోడ్ వేయడానికి లేదు. ఇంకా అందుకోసమే ఫస్ట్ అయితే బెడ్షీట్ అవి అయితే వేసేసాను. ఇంకా అవి అవుతూ ఉన్నాయి. ఇంకా నేను కర్రీ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మా పిల్లలు టమాటో వద్దు, ఓన్లీ ఆనియన్స్ తోటి చెయ్యి, ఎందుకంటే ఒక పుట్టుకే కదా అన్నారు. ఇంకా సర్లే అన్నట్టు ఒక 3 ఆనియన్స్ సన్నగా చాపర్లో కట్ చేసేసి ఇంకా ఆయిల్ వేసేసి కొంచెం జీలకర్ర వేసి ఆనియన్స్ వేసి పసుపు వేసి అయితే వేయించుతున్నాను. ఇంకా అంతలో ఇదిగోండి ఒక ట్రిప్ అయితే అయిపోయాయి అనమాట. ఇది ఏంటంటే మెయిన్ పిల్లో కవర్స్, బెడ్షీట్స్, అదేవిధంగా డైనింగ్ టేబుల్ పైన అనమాట. వాటి వరకే వేశాను. ఎట్లాగా అవి కొంచెం ఫాస్ట్ కూడా ఆరిపోతాయి కదా అన్నట్టు. ఈ టైం లేటే అయిందిలేండి, తొందర ఏం కాలేదు. ఎందుకంటే క్లీనింగు, పిల్లల తలస్నానాలు అన్నీ అయిపోయేసరికి ఎట్లయినా టైం పట్టింది. ఇంకా అందుకోసమే ఇవైతే ఫస్ట్ ఆరేస్తున్నాను. ఎట్లాగో ఇక కర్రీ కూడా సిమ్లో పెట్టేశాను, అది అవుతూనే ఉంటుంది. ఇంకా పిల్లలు ఇద్దరు ఎట్లాగో చదువుకుంటున్నారు. కానీ ఈరోజు నాకు హెల్ప్ చేయడానికి మాత్రం ఎవరు లేరు. మా హస్బెండ్ ఉంటే పాపం కిచెన్లో హెల్ప్ చేయడానికి ఉండేది. ఇంక ఏ పనిలో అయినా హెల్ప్ చేస్తారు కాబట్టి, ఇంకా వాళ్ళకి ఎగ్జామ్స్ కాబట్టి ఇక అప్పటికప్పుడు పాపం పెద్ద పాపకు వీడియో తీస్తూనే ఉంది. ఇదిగోండి నా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే చిన్న పాపను అడుగుతున్నాను అనమాట. And are made. Democracy. The rule of the people. What is the meaning of government? Governance. Governance is the process of managing the affairs of the people for the betterment of the people through institutions like police, civil servants, army, etc.
ఇంకా వాళ్ళు చదువుతూ ఉంటేనే ఇంకా నెక్స్ట్ వచ్చేసి పాప తల మొత్తం ఆరిపోయిందనమాట. ఇల్లు మొత్తం వెంట్రుకలు అవుతున్నాయి. ఇంకా అందుకోసమే నా వంట కూడా అయిపోయింది. ఇంకా బట్టలు కూడా ఇంకో ట్రిప్ అయితే వేసేసానండి. ఇంకా వేసేసి ఇంకా ఫస్ట్ వీళ్ళ తలలు అయితే చిక్కు తీస్తున్నాను అనమాట. ఇంకా ఒకరి తర్వాత ఒకరికి జడలు అయితే వేసేసేయాలి. ఇంకా లంచ్కి ముందే ఇద్దరికైతే జడలు అయితే వేసేసాను. ఇదిగోండి లంచ్ కూడా తినేస్తున్నాము. అప్పటికి 1:15 అలా అవుతుంది. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఇది కొత్తిమీర పుదీనా టమాటో చట్నీ సాటర్డే రోజు చేసింది ఉందన్నమాట. ఇంక సర్లే అన్నట్టు ఇంకా మా చిన్న పాప నాకు వద్దు అంది. నాకు పెద్ద పాపకైతే వేశాను. ఇంకా వేసేసి రైస్ ఎట్లాగో మేము ముగ్గురమే కాబట్టి రైస్ పెట్టేసుకొని ఇంకా ముగ్గురం అయితే టీవీ చూసుకుంటూ లంచ్ అయితే తినేసామండి. ఎందుకంటే మా హస్బెండ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 4:30 అలా అయిందనమాట. ఆ రోజు వచ్చేసరికి ఇంకా ఆయన బయటనే తినేసి వస్తాను అన్నారు. ఇంక అందుకోసమే మా వరకే చేసుకున్నాము, తినేసాము. ఇంకా తినేసిన తర్వాత ఇంకా మళ్ళీ వాటన్నిటిని ఇంకా మిగిలినవన్నీ కూడా వేరే డిష్లోకి మార్చేసుకొని ఇంకా కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకున్నానండి. కిచెన్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఇదిగోండి ఆరిపోయిన బట్టలు ఉన్నాయి కదా, ఈ ఆరిపోయిన బట్టలు కూడా కూర్చొని మడత పెడుతున్నాను అనమాట. ఇంకా టీవీ చూసుకుంటూ ఇంకా పిల్లలు కూడా అప్పటికి చదవడం అయిపోయింది. ఇంకా వాళ్ళు చూస్తున్నారు. ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా టీవీ చూసుకుంటూ ఇవైతే మడత పెట్టేశాను. మడత పెట్టేసి కొంతసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము. ఇంకా రెస్ట్ తీసుకునే లోపు ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చారు. వచ్చేటప్పుడు ఏంటంటే ఇవి మా పిల్లల బెడ్రూమ్ అనమాట. యాక్చువల్గా వాళ్ళకి కొంచెం లైట్ కలర్ డోర్ కర్టన్స్ విండో కర్టన్స్ ఉండేవి. అవి కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి డాడీ, వేరేవి తీసుకురమ్మంటే ఇంకా సర్లేవి ఇవేదో నచ్చాయంట తనకి. ఇంకా అందుకోసమే ఇవైతే తీసుకొని వచ్చారు. ఇంకా వచ్చేసి కొంతసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా చేంజ్ చేస్తున్నారనమాట. ఫస్ట్ అయితే విండో కర్టన్ చేంజ్ చేశారు. ఇంకా తర్వాత డోర్ కర్టన్ కూడా చేంజ్ చేస్తున్నారు. ఇంకా చేంజ్ చేసిన తర్వాత ఏంటంటే యాక్చువల్గా కొన్ని సరుకులు కావాల్సినవి ఉన్నాయి అన్నమాట ఇంట్లోకి. ఇంకా అప్పటికప్పుడు అనుకొని సడన్గా ఇంకా బయటికైతే వచ్చామన్నమాట. ఇదిగోండి రత్నదీప్ దగ్గర అయితే వచ్చామన్నమాట. ఇంకా వచ్చేసి రత్నదీప్లో ఇంకా పిల్లలకి స్నాక్ తీసుకున్నారు కొన్ని. ఇంకా ఆనియన్స్ అయిపోయి ఉండేయండి ఇంట్లో. ఇంకా అందుకోసమే ఒక 4 kgs ఆనియన్స్ అయితే తీసుకున్నాము. ఇంకా కొన్ని సర్ఫ్, ఎందుకంటే వాషింగ్ మిషన్లోకి లిక్విడ్ సర్ఫ్ ఒకటి, ఇంకా కొన్ని కావాల్సిన ఇంట్లోకి కావాల్సిన సరుకులు ఉంటే పల్లీలు వాటికి కావాల్సినవి ఉంటే ఇంకా అవన్నీ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా తీసుకొని వచ్చేసాము. ఇంకా వచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఆయిల్స్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ కూడా పల్లి నూనె, నువ్వు నూనె అయితే తీసుకున్నామండి. అదే అండి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ దగ్గరికి వచ్చి తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇదేంటంటే గిన్నెల స్టోర్ అనమాట. ఇక దీంట్లో ఇక్కడ కూడా కొన్ని డబ్బాలు, కిచెన్లోకి డబ్బాలు కావాలంటే తీసుకున్నానండి. ఇంకా తీసుకొని మొత్తానికైతే ఇంటికైతే వచ్చాము. ఇదిగోండి ఈ డబ్బాలే అనమాట తీసుకున్నవి. ఇంకా నెక్స్ట్ యాక్చువల్గా కూరగాయల దగ్గరికి కూడా వెళ్ళాము సపరేట్గా. ఆ కూరగాయల దగ్గర కూడా కూరగాయలు కూడా తీసుకున్నాము అనమాట. ఇంకా అవన్నీ వచ్చేసరికి ఇదిగోండి మొత్తం నిండిపోయింది నా కిచెన్ అనమాట. ఫస్ట్ అయితే ఇదిగోండి కిచెన్ డబ్బాలు అనమాట 2 pairs తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇదిగోండి రత్నదీప్లో తెచ్చినవి అనమాట. ఇవన్నీ ఇంకా మా పెద్ద పాప ఒక్కొక్కటి ఫ్రిడ్జ్లో పెడుతుంది. ఇంకా మా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తున్నారనమాట. ఇంకా నేను వచ్చేసి ఈ డబ్బాల్లో సరుకులు నింపుకోవాల్సినవి అంటే యాక్చువల్గా నాకు స్టీల్ డబ్బాలో ఉన్నాయండి. ఆ స్టీల్ డబ్బాలో ఉన్నవి అవి నాకు అసలు ఏ డబ్బాలో ఏ ఉన్నాయో ఫాస్ట్గా దొరకట్లేదు అన్నట్టు ఈ ట్రాన్స్పరెంట్ డబ్బాలోకి అయితే చేంజ్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా అందుకోసమే కొన్ని అయితే వాటిలోకి మార్చుకున్నాను. ఇంకా కొన్ని కూడా తెచ్చాను. అది వచ్చేసి ఏంటంటే ఇడ్లీ రవ్వ. ఆ ఇడ్లీ రవ్వను కూడా ఒక దాంట్లోకి పోసాను. ఇంకా ఏంటంటే పల్లీలు తెచ్చాను కదా, అవన్నీ కూడా మొత్తానికైతే కొన్ని డబ్బాల్లోకి అయితే మార్చేసుకున్నాను. ఎర్రకంది పప్పు కూడా తెచ్చాను, అది కూడా మార్చేసుకున్నాను. ఇక వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ కూరగాయలు ఏం తెచ్చాము అంటే ఆ రోజు ఇదిగోండి పాలకూర తెచ్చామన్నమాట. పాలకూర చాలా ఫ్రెష్ ఉంది. ఇంకా అందుకోసమే పాలకూర తెచ్చాము. తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఒక 1 కిలో బెండకాయలు తీసుకొచ్చాము. తర్వాత ఏంటంటే ఇంకా కొన్ని కొత్తిమీర, కరివేపాకు అవి ఇవి కావాల్సినవి ఉంటాయి కదా, ఇంకా అవన్నీ అయితే తీసుకొని వచ్చామన్నమాట. ఇంకా తీసుకొని వచ్చి ఇంకా అవి కూడా సర్దేశాను ఫ్రిడ్జ్లో. ఇది వచ్చేసి ఏంటంటే మార్నింగ్ నేను నానబెట్టాను కదా రాగి దోశ, నాకు అప్పుడు గుర్తుకొచ్చిందండి. అప్పటికే టైం ఎంత అవుతుంది, ఆల్మోస్ట్ 7 అవుతుంది అనమాట. ఇంకా అందుకోసమే వాటిని మళ్ళీ పప్పును ఒకసారి కడిగేసి ఇంకా వాటిని అయితే గ్రైండ్ చేస్తున్నాను. పులుస్తుందో పులవదో అనుకున్నాను కానీ ఎట్లాగో సమ్మర్ కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదులేండి. ఇంకా దాన్ని అయితే గ్రైండ్ చేసేసాను. ఈ బయటికి వెళ్ళి సరుకులు తీసుకురావడం ఏమోలే కానీ వచ్చిన తర్వాత సర్దేసరికి అయిపోతుందండి పని. ఇంకా గబగబా రెడీ. యాక్చువల్గా ఏంటంటే ఎక్కడికి వచ్చామో తెలుసా, హలీం అండి. అసలు 2 years బ్యాక్ తిన్నామన్నమాట హైదరాబాద్ హలీము. ఇంకా మా చిన్న పాప అడిగింది, ఎట్లాగో రంజాన్ నెల కదా డాడీ నాకు హలీం కావాలి అంటే ఇంకా సరే అన్నట్టు గబగబా ఫ్రెష్ అప్ అయిపోయి ఇక బయటకైతే వచ్చాము. వచ్చేసి యాక్చువల్గా ఈ ఏరియాలో ఎక్కడ దొరుకుతుందో తెలియదు కానీ ఒక ప్లేస్లో ఉంది.
మరీ బాగుంది అని చెప్పలేము, బాగాలేదు అని చెప్పలేము అనమాట. పర్లేదు, ఓకే ఓకే అన్నట్టుగా అనిపించింది అనమాట. ఎందుకంటే ఈ ఏరియాకి మేము కొత్త కాబట్టి నాకైతే అంత టేస్ట్గా అయితే అనిపించలేదు, ఓకే ఓకే అనిపించింది. ఇంకా పిల్లలు అడిగారు కాబట్టి పాపం వాళ్ళ ఫాదర్ ఎట్లాగో ఆఫ్టర్నూన్ కూడా ఏం తినలేదు కదా అన్నట్టు తీసుకొని వచ్చేసారు. తిన్నాము. ఇంకా తిన్న తర్వాత ఇంటికి వచ్చేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఏంటంటే ఈ బఠానీలు తీసుకొచ్చాం కదా, తీసుకొచ్చినవి నేను కూర్చొని ఇంకా ఆ రోజు ఏంటంటే న్యూజిలాండ్ నుండి ఇండియా మ్యాచ్ వస్తుంది కదా, ఆ మ్యాచ్ చూసుకుంటూ ఇంకా అవైతే వచ్చేసాను. ఇంకా డిన్నర్ కూడా అయిపోయింది. డిన్నర్ అయిపోయిన తర్వాత ఇదిగోండి మార్నింగ్ బెడ్ పైన బెడ్షీట్ తీసేసాను కదా, ఇంకా ఆ బెడ్షీట్ కూడా చేంజ్ చేస్తాను అనమాట. ఇదే అండి సండే వ్లాగ్. ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. And Hindi, like almost all subjects were easy. గుడ్ నైట్ ఫ్రెండ్స్. ఇండియా మ్యాచ్ గెలిచింది కదా, మీరందరూ మ్యాచ్ చూసారా? మేమైతే డిన్నర్ చేసిన తర్వాత ఇప్పుడు దాకైతే మ్యాచ్ చూసామన్నమాట. ఇంకా మ్యాచ్ చూసేసి పడుకోవడానికి అయితే వచ్చేసామన్నమాట. గుడ్ నైట్, Bye. స్వీట్ డ్రీమ్స్.